హలో అందరికీ నమస్కారం. కాకరకాయ, ఆనియన్, టమాటాతో కూర అయితే చేస్తున్నాను. అవన్నీ చిన్న చిన్న ముక్కలు కోసించుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టి పోపు గింజలు వేసి పోపు గింజలు మగ్గిన తర్వాత అయితే మనం ఆనియను, కరివేపాకు వేసేసి పసుపు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత వాటిలో కాకరకాయ ముక్కలు అయితే వేసేయాలి. బాగా ఆనియన్ మగ్గిన దాకా ఉంచుకుంటే కాకరకాయ మగ్గేసరికి ఆనియన్ మాడిపోతుంది. అందుకని కొంచెం మగ్గగానే ఎమ్మటి కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు మాత్రం దోరగా మగ్గే వరకు ఉంచిన తర్వాతనే టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత అందులో స్పూన్ కారం, ఇంత ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ కూర అస్సలు చేదైతే ఉండదు. పిల్లలు చాలా బాగా తింటారు. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. కారం మగ్గిందంటే కూర అయితే అయిపోయినట్టే. మరి కాకరకాయలు చాలా బాగుంటాయి.